Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikhila Constructions and Developers, Urban Rise, Techno Paints, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియల్టీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. మంచి తరుణం మించిన దొరకదు. మంచి సమయంలో తీసుకునే మంచి నిర్ణయం మీ జీవితాలకు కొత్త వెలుగు బాట చూపించగలదు. ఈ శుభప్రదమైన శ్రావణ మాసంలో తలపెట్టిన పనులన్నీ సఫలమవుతాయని అనాదిగా వస్తున్న నమ్మకం. ఈ శ్రావణ మాసాన్ని మరింత శోభాయమానంగా మార్చుకునేందుకు ఇదే మంచి తరుణం. జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతిల్లు కొనుక్కోవాలనుకున్నా, దీర్ఘకాల పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీ సొంతం చేసుకోవాలనుకున్నా, శుభ సమయం కోసం వేచి చూస్తున్న వారికి సరైన టైం ఇదే. మార్కెట్లో పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో క్రెడై లోకల్ చాప్టర్లు బెస్ట్ ప్రాజెక్టులతో ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా డెవలపర్లు చక్కటి ఆఫర్లు అందుబాటులో ఉంచుతున్నారు. ఈ శ్రావణ మాసం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరులో కూడా మీ కలలను నిజం చేసే బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, వాటిని సొంతం చేసుకునే మంచి ఆఫర్లు గురించిన విశేషాలతో మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగం గ్లోబల్ స్థాయిలో శరవేగంగా విస్తరిస్తోంది. రియాలిటీ రంగాన్ని మరింత సురక్షితంగా, సిస్టమేటిక్ గా తీర్చిదిద్దేందుకు నారెడ్కో తెలంగాణ నిరంతరం కృషి చేస్తోంది. అదే సమయంలో నగర నిర్మాణ రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ముందుకు తీసుకువెళ్లడంలో క్రెడై హైదరాబాద్ అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్ రియాలిటీ అభివృద్ధికి ఈ 2 ఇండస్ట్రీ బాడీలు వేరువేరుగా కృషి చేస్తూ ఉమ్మడిగా మరొక భారీ అడుగు ముందుకు వేస్తాయి. భవనాల సేఫ్టీ, ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ అప్రూవల్స్ ప్రాసెస్ మరింత పారదర్శకంగా మార్చడంతో పాటు నిర్మాణాల్లో మోడర్న్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడంపై ఒక మైలురాయి లాంటి వర్క్ షాప్ ను గచ్చిబౌలిలోని ESCI కాంప్లెక్స్ లో ఈ 2 సంస్థలు అత్యంత ఘనంగా నిర్వహించాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో హైరైజ్ బిల్డింగ్స్, భారీ కమర్షియల్ కాంప్లెక్స్లు, ఐకానిక్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుల నిర్మాణాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బిల్డర్లు, డెవలపర్లు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి పొందాల్సినటువంటి ప్రొవిజనల్, ఫైనల్ ఫైర్ NOCల ప్రాసెస్ ను ప్రాక్టికల్ గా ఎలా సింప్లిఫై చేయాలనే దానిపై ఈ వర్క్ షాప్ లో ప్రతినిధులు ప్రధానంగా ఫోకస్ చేశారు. తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్, ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా FSAI సహకారంతో ఈ ప్రోగ్రాం జరిగింది. Today's workshop is to take your feedback, your suggestions, your guidance to implement the new format of the provisional NOCs. In this new provisional NOC, we have taken out the good practices of NBC 2016, the best features of NBC S26, and also it takes into account the current developments, the ground realities, practical situations. The provisional NOC document is the heart of everything that will flow out of it. One single NOC for your entire project, comprising as many blocks as you want to have. That will save you a lot of time. I am really thankful to all those stakeholders, individuals and organizations who came down to my office and they gave us such a vital input, their feedbacks, their experiences. Everything has gone and has culminated to this day's presentation before you. I thank each and every stakeholder, each and every participant. Thank you so much. Nowhere in the country so far anyone has done this. One provisional NOC for all blocks. I want to thank once again DG and his entire team. The kind of time they put in to come to this stage. We had series of meetings, each of which started at 11 o'clock in the afternoon and end up at 3:30. Sir and his entire team used to sit for that, for all the meetings. And it's a great honor to say this because whatever the industry has proposed, Sir has gone through and he's asked his team, entire team, to study on it and whether it is implementable, practically it is possible or not. Then only he bought into everything into this system. I thank each and every association for being here. Thank you once again.
This workshop is particularly important because fire safety is an area of the public safety, and ease of doing business have to go hand in hand. As an industry, we just completely recognize the safety cannot be compromised. At the same time, the process there needs to be simplified, transparent, and responsive. And the way the buildings are to be built and technology is just evolving year on year. Over the last several months, we had multiple rounds of discussions within the fire safety department on proposed changes and revisions along with all the associations present here. We have also had discussions on simplifying the procedures, making the provisional NOC process more practical, reducing the time, the difficulties, and adopting the newer technologies along with AI and other fire safety standards. Once again, I thank DG sir for giving us an opportunity to just conduct the workshop and make this dialogue a big and a fruitful one. And thank you, everyone. ముంబై హైవే, శ్రీశైలం హైవే లేదా మొఖిల, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో సరైన సమయంలో ఇన్వెస్ట్ చేయలేకపోయామే అని బాధపడుతున్నారా? ఇక ఆ చింతే వదిలేయండి. సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన అర్బన్ రైజ్ సంస్థ మీకోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది. సుమారు 63,000 కోట్ల రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియోతో 24,000కు పైగా ఇళ్లను అందించిన ఘనత ఈ సంస్థ సొంతం. హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవేకి కేవలం 1 నిమిషం ప్రయాణ వ్యవధిలో కోడ్ నేమ్ 10x in 10y పేరుతో షాద్ నగర్ లో ఓ లగ్జరీ విలా ప్లాట్స్ ప్రాజెక్ట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తోంది. కోడ్ నేమ్ 10x in 10y ప్రాజెక్ట్ సుమారు 85 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో అద్భుతంగా తీర్చిదిద్దుకుంటోంది. మొదటి దశలో 34 ఎకరాల్లో సుమారు 325 బ్రాండెడ్ విల్లా ప్లాట్లను అర్బన్ రైజ్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. 165 నుంచి 400 చదరపు గజాల విస్తీర్ణంలో ఉండే ఈ ప్లాట్లలో వైట్ టాప్ సిమెంట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ కరెంట్, నీరు మరియు ఇంటర్నెట్ లాంటి అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించారు. 3.5 ఎకరాల్లో ఒక భారీ క్లబ్ హౌస్తో పాటు 30కి పైగా వరల్డ్ క్లాస్ లైఫ్ స్టైల్ ఎమ్యూనిటీస్ ఇక్కడ మీ సొంతం. సంస్థ హామీ ఇచ్చిన ఎమ్యూనిటీస్ అన్నీ ఇప్పటికే డెవలప్ చేశారు. యోగా లాన్, సీనియర్ సిటిజన్ పార్క్, యాంఫీ థియేటర్, పెట్ పార్కులతో పాటు ప్రకృతి ఒడిలో సేద తీరేలా ప్రత్యేకమైన గ్రీన్ జోన్ మరియు యాక్టివ్ జోన్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేయడం ఎప్పుడూ లాభదాయకమే. కానీ ప్లాట్ల అమ్మకాల్లో జరిగే మోసాలను దృష్టిలో ఉంచుకొని అర్బన్ రైజ్ లాంటి సరైన సంస్థను ఎంచుకున్నప్పుడే మన పెట్టుబడికి రక్షణ ఉంటుంది. కోడ్ నేమ్ 10x in 10y. గేటెడ్ కమ్యూనిటీలో మీకు కబ్జాల భయం ఏమాత్రం ఉండదు. ప్రాజెక్టు భూమి అంతా సంస్థ సొంతం కావడం మరియు చట్టబద్ధమైన అన్ని అనుమతులు ఉండటంతో కస్టమర్లు పూర్తి నమ్మకంతో ముందుకొచ్చారు. కస్టమర్ల నమ్మకం వల్లే ఫేజ్ 1 కు సంబంధించిన విల్లా ప్లాట్స్ అన్ని ఇప్పటికే అమ్ముడైపోయాయి. రేరా మరియు ఇతర అనుమతులు రాగానే ఫేజ్ 2ను కూడా త్వరలో లాంచ్ చేయడానికి సంస్థ సన్నాహాలు చేస్తోంది. అద్భుతమైన లాభాలు అందించే ఈ గోల్డ్ మైన్ లాంటి ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసి ప్రకృతి ఒడిలో మీ ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయండి. షాద్ నగర్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో మోస్ట్ వాంటెడ్ డెస్టినేషన్. సుమారు 25,000 కోట్ల పెట్టుబడులు, టాప్ ఎంఎన్సీలు మరియు ఫార్మా కంపెనీల రాకతో ఈ ప్రాంతం భవిష్యత్తుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. భవిష్యత్తులో ఇక్కడ పనిచేసే వారి సంఖ్య 4 లక్షలకు పైగా చేరుకుంటుందని అంచనా. కనెక్టివిటీ విషయానికి వస్తే ORR కు 25 నిమిషాలు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ మరియు ఎలక్ట్రానిక్ సిటీకి కేవలం 30 నిమిషాలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు 45 నిమిషాల్లో సులభంగా చేరుకోవచ్చు. అలాగే స్థానికంగా బెస్ట్ స్కూల్స్ మరియు ప్రముఖ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కోడ్ నేమ్ 10x in 10y. ప్రాజెక్టును మరింత ప్రత్యేకం చేసే అంశం రీజనల్ రింగ్ రోడ్. తెలంగాణకు మరో మణిహారంగా 340 కిలోమీటర్లకు పైగా పొడవునా నిర్మిస్తోన్న ఈ రీజనల్ రింగ్ రోడ్ కేవలం ఒక రహదారి మాత్రమే కాదు, మన భాగ్యనగరానికి రాబోయే అతిపెద్ద గ్రోత్ ఇంజన్. ORR హైదరాబాద్ ను మెట్రోపాలిటన్ సిటీగా మార్చితే రీజనల్ రింగ్ రోడ్ మన హైదరాబాద్ ను గ్లోబల్ మెగా సిటీగా మార్చబోతోంది. సుమారు 17,000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ ఎక్స్ప్రెస్ వే కోడ్ నేమ్ 10x in 10y ప్రాజెక్టులోని ఫేజ్ 2 గుండా వెళ్తుండడం విశేషం. అలాగే రీజనల్ రైలు కూడా ప్రాజెక్టులో నుండే వెళ్తుండడం మరో విశేషం. భవిష్యత్తులో ఇక్కడ నేషనల్ హైవే సైతం 12 లేన్ల డిజిటల్లీ స్మార్ట్ హైవేగా మారబోతోంది. వీటితో పాటు కన్నుహ, శాంతివనం, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, వండర్లా వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలు కూడా ఈ ప్రాజెక్టుకు కేవలం 30 నిమిషాల ప్రయాణ దూరంలోనే ఉన్నాయి.
భవిష్యత్తులో రాబోయే మెట్రో కనెక్టివిటీ మరియు లోకల్ ట్రైన్ సౌకర్యం ఈ ప్రాంతానికి అదనపు ఆకర్షణ. ప్రైమ్ లొకేషన్, పర్ఫెక్ట్ స్టాండర్డ్స్, అదురహో అనిపించే అందం, అద్భుతమైన సౌకర్యం, స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్, మోడర్న్ ఎమ్యూనిటీస్, ప్రీమియం ఫెసిలిటీస్, ఇలా ఏది కోరుకున్నా లేదు అన్న మాటే లేకుండా ప్రాపర్టీ కావాలంటే అందుకు ఎస్ అనే మాట వినిపించే చోటు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన ముఖిలాకే మారుపేరుగా ఎదిగిన ఘనత ఈ సంస్థది. లగ్జూరియస్ అండ్ లైఫ్ స్టైల్ కోరుకునే నీటి అర్బన్ పీపుల్ కు నచ్చే ప్రాజెక్టులను డెవలప్ చేయడంలో నిఖిలాది ప్రత్యేకమైన మార్క్. హలో సార్, హాయ్. హాయ్ రేణు. నమస్కారం. నమస్తే. సో ఎప్పుడు మీరు ప్రతి ఇంటర్వ్యూలో ఇటు ఆస్పిరెంట్స్కి మాత్రమే కాదు, అటు క్లయింట్స్కి లేదంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్కి కూడా మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. లైక్ వాట్ యూ గివ్ ఫ్రెండ్లీ సజెషన్స్ టు ఆల్ ద ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి? మీరు అడిగేది ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచిదా కాదా, కొంతకాలం తర్వాత అయినా చేయవచ్చా? రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఎప్పుడు మంచి రోజు అంటే ఐ విల్ క్లియర్లీ సే ఎస్టర్డే ఇస్ ద గుడ్ డే. ఎస్టర్డే అంటే ఎస్టర్డే మీరు చేయలేదు కాబట్టి కనీసం టుడే అన్న చేయాలి. నిన్న అనేది చాలా మంచి రోజు. నిన్న చేయనప్పుడు టుడే, అట్లీస్ట్ టుడే మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం గడిచిన దశాబ్దాలు శతాబ్దాలు ఏది తీసుకున్నా సరే మీ ఓన్గా మీరు ఇండెక్స్ తయారు చేసుకున్నా ఆ రోజున మీ ఏరియాలో ల్యాండ్ ఎంత ఉంది, ఈ రోజున ఎంత ఉంది, ఆ రోజున ఫ్లాట్ కాస్ట్ ఎంత ఉంది, ఈ రోజున ఎంత ఉంది. ఎప్పుడు అప్వర్డ్ ట్రెండే ఉంటుంది కానీ ఎక్కడ కూడా మనకు డౌన్వర్డ్ ట్రెండ్ అనేది ఉండదు. తర్వాత ఈ ఇల్లు తీసుకోవటం లేకపోతే ఒక ప్లాట్ తీసుకున్నది ఒక అడ్రస్ క్రియేట్ చేసుకుంటున్నాం. మనకు ఒక ఎగ్జిస్టెన్స్ క్రియేట్ చేసుకుంటున్నాం. మన ఆధార్ కార్డు, పాస్పోర్టు, మన ఓటర్ ఐడి ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో ఒక ఇల్లు కొనుక్కుని సొంత ఇంటి అడ్రస్ కలిగి ఉండటం కూడా వీటన్నిటికన్నా కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం లైఫ్లో. హౌసింగ్ ప్రాజెక్టులు అంటే కేవలం నివాసాలు సమకూర్చుకోవడమే కాదు, ఓ మంచి ఆనందకరమైన ఆహ్లాదకరమైన కమ్యూనిటీ లివింగ్ను డెవలప్ చేయడం అన్నది ఎన్సిడి సంస్థ మోటో. అందుకే పండగలు, పర్వదినాలను అంతా కలిసి ఆనందంగా జరుపుకునేలా ప్లాన్ చేస్తోంది. రీసెంట్గా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సైతం గ్రాండ్గా నిర్వహించింది. సంస్థ కస్టమర్లు, అభిమానులను అందరినీ ఈ ఈవెంట్లో భాగస్వాములను చేసింది. నిలుస్తున్న నారేడ్కో తెలంగాణ తమ చీఫ్ మెంటర్ మాజీ ప్రెసిడెంట్ శ్రీ ఎం మురళీమోహన్ గారికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం వరించిన సందర్భంగా ఒక గ్రాండ్ ఫెలిసిటేషన్ ఈవెంట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. దశాబ్దాలుగా మురళీమోహన్ గారు చేసిన విశేష సేవలకు దక్కిన అరుదైన గౌరవమే ఆ పద్మశ్రీ పురస్కారమని, ఆయనను సత్కరించే ఈ వేడుక నిర్వహించడం తమకు ఎంతో గర్వకారణంగా, గౌరవంగా భావిస్తున్నట్లు నారేడ్కో తెలంగాణ జీసీ మెంబర్, వెస్ట్ జోన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఎన్సిడి అధినేత శ్రీనివాస్ గారు తెలిపారు. నారాడ్కో జీసీ మెంబర్గా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా ఫౌండర్, ప్రెసిడెంట్, నారాడ్కో స్టేట్ మెంటర్ అయినటువంటి శ్రీ డాక్టర్ పద్మశ్రీ మురళీమోహన్ గారికి సన్మానం చేయటం స్పీకర్ గారి సమక్షంలో చాలా గర్వంగా ఉంది. వారి మార్గదర్శకంలో 31 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది నారాడ్కో. 30 years కంప్లీట్ చేసి 31లోకి ఎంటర్ అయ్యాము. ఇలాగే ప్రజలకి, బిల్డర్లకి, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ మరెన్నో సేవలు చేయడానికి నారాడ్కో ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. ప్రతి ఉదయం ఓ కొత్త ఆరంభం, ప్రతిరోజు ఓ సరికొత్త అనుభవం. ప్రతి అడుగులోనూ కాలం కన్నా ముందే పరుగు తీస్తూ ఆశ్చర్యపరిచే నగరం బెంగళూరు. ఓ చిన్న నగరం, ఓ చిన్న గ్రామం నుంచి వచ్చిన, మెట్రో సిటీ నుంచి వచ్చిన ఎలిట్ పీపుల్ అయినా, మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ అయినా సౌత్ ఇండియాలో ఫేవరెట్ నగరం ఈ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియానే. అందులోనూ ట్రెండ్ అండ్ టెక్నాలజీకి ముందుండే ఏరియా తనిసంద్ర. ఇక్కడ నివాసం అంటే కలల నివాసాలకు చిరునామా, ప్రశాంతతకు ప్రేరణ, మనసులో ఎప్పటికీ సజీవంగా నిలిచిపోయే ఓ మధుర అనుభూతి. ఇంతటి కీలకమైన లొకేషన్ లో ప్రముఖ రియాలిటీ సంస్థ పౌలమి ఎస్టేట్స్ వండర్ఫుల్ ప్రాజెక్ట్ ని డిజైన్ చేసింది. అదే పౌలమి ఫ్లోరిక్. 8.66 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 85% ఓపెన్ స్పేస్ తో పౌలమి ఫ్లోరిక్ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. పూర్తి సదుపాయాలతో కూడిన 37,800 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్,
27,000 స్క్వేర్ ఫీట్ స్పోర్ట్స్ జోన్, ల్యాండ్స్కేప్ గార్డెన్స్, జిమ్నాజియం, స్విమ్మింగ్ పూల్, రిక్రియేషన్ రూమ్లు, అవుట్డోర్ స్పోర్ట్స్ కోర్టులు, పిల్లల ఆట స్థలం, పార్టీ హాల్ వంటి 50కి పైగా స్పెషల్ గా డిజైన్ చేసిన ఎమినిటీస్ పౌలమి ఫ్లోరిక్ ప్రాజెక్ట్ లో ఉంటాయి. హలో సార్, హాయ్. హలో అండి. లొకేషన్ పరంగా చూస్తే ఫ్లోరిక్ చాలా అద్భుతం అని చెప్పొచ్చు. బికాజ్ బెంగళూరులో ఎక్కడా లేని విధంగా జస్ట్ 30 minutes, 15 minutes, 5 minutes అని లైక్ ఇంత తక్కువ డ్యూరేషన్ అనేది ఫస్ట్ టైం వినటం. లైక్ ఒక అద్భుతమైన ప్రదేశంలో ఫ్లోరిక్ ఉంది అండ్ విచ్ ఈస్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ లొకేషన్. అండ్ వీ వుడ్ లైక్ టు నో మోర్ అబౌట్ ద ఎమ్యూనిటీస్. యా, ఎమ్యూనిటీస్కి వచ్చేసరికి ఒక ఇంట్లో ఉండే అందరికీ, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వాళ్ళకు అవసరమైన సౌకర్యవంతంగా ఉండేలాగా డిజైన్ చేసాము. ఇది ఎమ్యూనిటీస్ పరంగా చూస్తే పిల్లలకి స్పోర్ట్స్ వెరీ ఇంపార్టెంట్. సో దాని పరంగా చూస్తే వీ హ్యావ్ అంటే ఫుట్సాల్ గ్రౌండ్, తర్వాత బాస్కెట్బాల్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్, క్రికెట్ ప్రాక్టీస్ పిచ్, తర్వాత పికిల్ బాల్ కోర్ట్స్. ఈ రోజుల్లో పికిల్ బాల్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతున్న గేమ్. సో ఇవన్నీ కూడా మనము దీంట్లో పొందుపరిచాము. అండ్ క్లబ్ హౌస్లో కూడా మనకి 2 ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉన్నాయి, స్క్వాష్ కోర్ట్. తర్వాత మనకు బెంగళూరులో చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఇవాళ రేపున్న హైబ్రిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్లో చాలామందికి ఇంటి నుంచి వర్క్ చేసుకోవడానికి కూడా ఫెసిలిటీ ఇవ్వడానికి మనం కోవర్కింగ్ స్పేసెస్ కూడా క్రియేట్ చేశాం. సో ఇంట్లో డిస్టర్బెన్స్ లేకుండా, ఇప్పుడు చాలా సిట్యుయేషన్స్లో మనం చూసేది ఏంటంటే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ వర్కింగ్. సో ఇద్దరు ఒకే ఇంట్లో వర్క్ చేసుకోవడం ఇబ్బందిగా ఉండొచ్చు. సో కోవర్కింగ్ స్పేసెస్ ఉన్నాయి. సో కోవర్కింగ్ స్పేసెస్ దే కెన్ ఒక వర్క్ స్టేషన్ బుక్ చేసుకొని వాళ్ళు అక్కడ నుంచి వర్క్ చేసుకోవచ్చు. లైబ్రరీ ఉంది. తర్వాత గెస్ట్స్కి గెస్ట్ రూమ్స్ ఉన్నాయి, 8 గెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత సూపర్ మార్కెట్ ఉంది, బ్యాంక్వెట్ హాల్స్, పార్టీ లాన్స్, ఏవీ రూమ్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఒక వరల్డ్ కప్ మ్యాచ్ లాంటిది ఏదైనా చూడాలి అనుకుంటే ఆడియో విజువల్ రూమ్ బుక్ చేసుకొని వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. అనే థియేటర్ స్టైల్లో మూవీస్ చూడొచ్చు. సో ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్ అండి ఫర్ ఎవ్రీబడి హూ ఇస్ వాంటింగ్ టు put here. I think it will be a good investment for everyone. అందానికి ఆనందాన్ని జోడిస్తే, సంతోషానికి సౌకర్యాన్ని జోడిస్తే, కలల ఇంటికి కోరుకునే ఎమ్యూనిటీస్ అన్నీ జోడిస్తే అంతకన్నా హ్యాపీనెస్ అంటూ ఏదీ ఉండదు. కలలకు రెక్కలు తొడిగి కొత్త హంగులు దిద్ది సువిశాలమైన విస్తీర్ణంలో విలాసానికి సౌందర్యానికి మారుపేరుగా నిలిచే ప్రాజెక్టులు డిజైన్ చేస్తున్న సంస్థగా వేలాది కస్టమర్ల ఆదరాభిమానాలు సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. ప్రతి అడుగులోనూ విలువలు పాటిస్తూ నమ్మకానికి నిబద్ధతకు మారుపేరుగా ఎదిగింది. అందుకే దశాబ్దాలుగా హైదరాబాద్ రియాలిటీ రంగంలో అత్యుత్తమ సంస్థగా పేరు తెచ్చుకుంది. అట్రాక్టివ్ ఫీచర్స్ తో జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతిల్లు కొనుక్కోవాలనుకున్నా, ఫ్యూచర్ ట్రెండ్ కు తగ్గట్టు ఇప్పుడు ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నా, వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసేయగల సమర్థత వాసవి గ్రూప్ సొంతం. సిటీలో అన్ని వైపులా కలిపి 15కు పైగా ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నటువంటి సంస్థ వాసవి గ్రూప్. ఈ నెల 28 నుంచి 30 వరకు సిటీలోని హైటెక్స్ లో క్రెడై హైదరాబాద్ నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోకు వాసవి సంస్థ ప్లాటినం స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. వాసవి సంస్థ అభిమానులు ప్రాపర్టీ షో సందర్శకులను ఎగ్జైట్ చేసేలా అన్ని ప్రాజెక్టులను గ్రాండ్ రేంజ్ లో షోకేస్ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఐటెక్స్లో క్రెడై ప్రాపర్టీ షో జరుగుతున్నది. ఈ ప్రాపర్టీ షోకు కస్టమర్లు అపార్ట్మెంట్స్, విల్లాలు, కమర్షియల్ స్పేసెస్ కావలసిన వాళ్ళు పిచ్చేసి వాళ్ళకు కావాల్సినవి వాళ్ళకు నచ్చిన విధంగా అవైలబిలిటీ చెక్ చేసుకొని వాళ్ళకు నచ్చింది తీసుకుంటారని, ఇదే మంచి తరుణంగా భావిస్తారని భావిస్తున్నాం. ఈ ప్రాపర్టీ షోకు మేము ప్లాటినం స్పాన్సర్గా వ్యవహరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నమస్తే అండి. ఈరోజు మీరు వెస్ట్ హైదరాబాద్ చూస్తే కనుక వెస్ట్ హైదరాబాద్లో ట్రూ కాస్మోపాలిటన్ కల్చర్ అనేది మీకు కనిపిస్తుంది. హైదరాబాద్లో మీరు చూస్తే కనుక వెస్ట్ హైదరాబాద్ అనేది ఈ నియోపోలిసు, కోకాపేటు, తెల్లాపూరు ఒక హబ్గా మారబోతుంది అండ్ అతి వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒక హాంకాంగ్ లాగా, ఒక సింగపూర్ డౌన్ టౌన్ లాగా ఈ
ఏరియా అనేది మీరు రాబోయే 10 yearsలో చూడబోతున్నారు. అండ్ ఈరోజు ఎవరైనా కానీ హైదరాబాద్లో సెటిల్ కావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బయట స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఎన్నో ఉపాధి అవకాశాలు కావచ్చు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, లివబిలిటీ, ఫుడ్, అట్లా ఎన్నో కారణాలతోని ఇక్కడ స్థిరపడడానికి ఇష్టపడుతున్నారు. అండ్ ఇక్కడ సొంత ఇంటి కలను వాళ్ళు నిజం చేసుకుంటున్నారు. అండ్ మీరు వేరే సిటీస్కు కంపేర్ చేస్తే కనుక మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా ఉన్నది అండ్ ట్రాఫిక్ ఇబ్బందులు అనేటివి లేవు. సో అతి చిన్న బడ్జెట్ నుంచి 60 lakhs నుంచి కూడా మనకి ఈరోజు ఒక ఫ్లాట్ అవైలబుల్గా ఉంటుంది హైదరాబాద్ మార్కెట్లో. సో ఈ వెస్ట్ హైదరాబాద్ వెస్టర్న్ కారిడోర్లో ఎన్నో ప్రాజెక్ట్స్ వాసవి గ్రూప్ తరఫున మేము చేపడుతున్నాము. వాసవి లేక్ సిటీ హఫీస్పేట్, వాసవి సరోవర్, వాసవి స్కైలా కొండాపూర్, వాసవి అట్లాంటిస్ నార్సింగి అతిపెద్ద ప్రాజెక్ట్స్. అండ్ ఈ ప్రాజెక్ట్స్తో పాటుగా మా చైర్మన్ గారు మనసులో ఉన్న అతి దగ్గరైన ప్రాజెక్టు వాసవి అర్బన్, ఒక అఫోర్డబుల్ కాన్సెప్ట్గా ప్రతి ఒక్కరికి ఒక సొంతింటిని వాళ్ళ కళను నిజం చేసే విధంగా చిన్న బడ్జెట్లో అందించాలన్న ఉద్దేశంతో బ్రహ్మాండమైన సక్సెస్ ఈరోజు మేము చూస్తున్నాం ఆ ప్రాజెక్టులో అని మీ అందరికీ తెలియపరుస్తూ సంతోషిస్తున్నాను. హైదరాబాద్ వాళ్ళు ఒక ప్రాపర్టీ షో నిర్వహించడం జరుగుతుంది. సో హైటెక్స్ వేదికగా ఈ ప్రాపర్టీ షో ఉంటుంది. మేము ముఖ్య స్పాన్సర్ గా మేము వివరిస్తున్నాం వాసవి గ్రూప్ తరఫున. సో ప్లీజ్ విజిట్ అండ్ మేక్ యువర్ డ్రీమ్ హౌస్ కమ్ ట్రూ. ఇంద్రధనస్సులో 7 రంగులు, కట్టడాలకు హంగులద్దడానికి ఎన్నో వేల రంగులు. ఒక్కో రంగుది ఒక్క అందం. కేవలం అందమే కాదు, కట్టడాల మన్నిక పెంచేది దానికి వాడిన పెయింట్. తిరుగులేని నాణ్యత, తరిగిపోని మన్నికతో కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంది టెక్నో పెయింట్స్. పెయింట్స్ రంగంలో సుదీర్ఘకాలంగా నాణ్యమైన నవ్యమైన ఉత్పత్తులకు పేరొందిన సంస్థ టెక్నో పెయింట్స్. 2.5 దశాబ్దాలుగా విశిష్టమైన సేవలతో కస్టమర్ల బిల్డర్ల అభిమానాన్ని సొంతం చేసుకుంది. మారుతున్న కాలంతో పాటు పెయింట్స్ రంగంలో ఎన్నెన్నో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా లగ్జరీ హోమ్స్కు సరికొత్త ఉత్పత్తులు ఎన్నో పరిచయం అవుతూ ఉన్నాయి. ఎంఎన్సీలకు దీటుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉత్పత్తులను మన దేశంలోనే ఉత్పత్తి చేస్తోంది టెక్నో పెయింట్స్. ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు ఎన్నిటికో రంగుల హంగులద్దింది టెక్నో పెయింట్స్. అందుకే ఈ సంస్థతో అనుబంధం మర్చిపోనిది, మారిపోనిది అంటారు ప్రముఖ డెవలపర్లు. టెక్నో పెయింట్స్ తో ప్రముఖ రియాలిటీ ఆర్గనైజేషన్ రామ్కీ ఎస్టేట్స్ కు సుదీర్ఘ అనుబంధం కొనసాగుతోంది. దీనిపై ఆ సంస్థ ఎండి నందకిషోర్ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. Hearty congratulations to the TechnoPaint team on their 25th anniversary. I'm really thrilled to notice that TechnoPaint has really achieved 25 years of highly accomplished service in this industry over the past 25 years. They have won many hearts. They have been a great associate to work with, and they have always been available for the best quality service. They have the best of the skilled team, and most importantly, their management is pretty strong. And I'm also glad to notice that they have expanded beyond Hyderabad. They have gone into other cities also, and all the metros they are working. Ramkey has been associated with TechnoPaints for several projects. They have provided us the services of supplying and also applying the paint to our residential projects. They've always been wonderful, very responsive. The quality has always been very good. And I'm sure they will make great strides in the future going forward. I wish TechnoPaints all the very best, and I keep tracking on their growth, and I'll be happy to see them growing multifolds from here. All the best, Team TechnoPaints. టెక్నో పెయింట్స్ తో తమ ప్రయాణం గురించి సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ డైరెక్టర్ శ్రీవర్ధన్ గారు మాట్లాడుతున్నారు. On the occasion of the 25th anniversary, we wish TechnoPaints and Mr. Srinivas Reddy a very, very happy anniversary, and wish them a lot of good luck continuing forward and more businesses to come. They are associated with us from a long time, and they also have done multiple projects for us, and we wish them a good future. క్రికెట్లో సెల్ఫ్ మేడ్ బ్రాండ్ ఎవరు అంటే మరో మాటే అక్కర్లేదు. మాస్టర్ బ్లాస్టర్, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్. ఈ రోజుల్లో ఆయన పేరే ఓ బ్రాండ్గా మారింది. పెయింట్స్ ఇండస్ట్రీలో ఇలా సెల్ఫ్ మేడ్ బ్రాండ్గా ఎదిగిన టెక్నో పెయింట్స్ అన్ని రాష్ట్రాల కస్టమర్లకు మరింత చేరువయ్యే ప్రణాళికలో భాగంగా గాడ్ ఆఫ్ క్రికెట్, లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ను టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకుంది. టెక్నో పెయింట్స్ క్వాలిటీ ప్రొడక్ట్స్కు సచిన్ క్యాంపెయినింగ్ మరింత ప్లస్ అయింది. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? అవుట్ అవుట్.
ప్లాన్ అయితే చాలా బాగుంది. సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్? టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మన ఇల్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తి మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. జీవితంలో కొత్త శోభ నిండాలి, సరికొత్త ఆనందాలకు స్వాగతం పలకాలి అంటే అందుకు అందమైన ఇల్లు, అట్రాక్టివ్ ఎన్వైరన్మెంట్ ఉండాలి. ప్రతి ఒక్క కస్టమర్ 100% సాటిస్ఫై అయ్యేలా ప్రాపర్టీలు డెవలప్ చేస్తూ ఎన్నో లోగిళ్లలో సంతోష కాంతులను నింపిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. రియాలిటీ రంగంలో 2.5 దశాబ్దాలకు పైగా అరుదైన ప్రయాణాన్ని పూర్తి చేసుకుని ఎందరెందరో అభిమానాలు సొంతం చేసుకున్న సంస్థ. సుదీర్ఘ అనుభవంతో ఎన్నో ప్రాజెక్టులు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ఘనత గిరిధారిది. హైదరాబాద్ రియాలిటీ సెక్టర్ కు విశిష్టమైన సేవలు అందిస్తూ 27 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న గిరిధారి సంస్థ 28వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. తరాల పాటు చెదరని నమ్మకాన్ని ప్రతీకగా గిరిధారి సంస్థను రఘుపతి రెడ్డి గారు తీర్చిదిద్దారు. అందుకే గిరిధారి ప్రయాణంలో ప్రతి ప్రాపర్టీ, ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ కు కొలమానంగా నిలిచింది. రాబోయే కాలంలో మరిన్ని విజయాలకు పునాది వేస్తూ గిరిధారి సంస్థ కొత్తగా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ను డిజైన్ చేస్తోంది. హలో సార్. హలో, నమస్కారం. నమస్కారం. ఈ మధ్య క్యాపిటల్ సిటీలో ఉండే సిటిజన్స్ కూడా టైర్ 2 సిటీస్ లో ఉండాలి అనుకుని అక్కడికి వెళ్ళి షిఫ్ట్ అవ్వడం, సెటిల్ అవ్వడం. ఓన్లీ పొల్యూషన్, బికాస్ పొల్యూషన్ అంటే హైదరాబాద్కు ఆల్ స్టేట్స్కి వెళ్ళి విపరీతమైన మైగ్రేషన్ అవుతా ఉంది. సో హైదరాబాద్కు కొంత దూరంలో అంటే పొల్యూషన్కు దూరం ఉండాలని ఇంతకు మొదలు ఇట్లాంటి సిస్టమ్ ఏంటంటే అమెరికాలో ఉండేది. ఇన్ని మైల్స్ దూరం ఉండాలి, ఇన్ని అవర్స్ జర్నీ. ఇప్పుడు కూడా మాట్లాడుకుంటారు 1 hour 2 hour జర్నీ అనేది హైదరాబాద్లో కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారి మనకు ఎక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్ని వచ్చిన తర్వాత మీరు హైదరాబాద్లో ఉన్న ఒకటే, మీరు అక్కడ ఉన్న ఒకటే, ఎక్కడ ఉన్న ఒకటే. ఫెసిలిటీస్ వస్తున్నాయి, హాస్పిటల్స్ వస్తున్నాయి, ఎంటర్టైన్మెంట్స్ వస్తున్నాయి, షాపింగ్ మాల్స్ వస్తున్నాయి. సో మనిషికి ఇంకా ఏం కావాలి? అక్కడ నుంచి వర్క్ చేసుకుంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోగలుగుతారు. దాంతోపాటు తల్లిదండ్రుల దగ్గర కూడా ఉంటున్నారు, ఒక కనెక్షన్. ఇంతకు మొదలు ఏంటంటే తల్లిదండ్రులు విలేజ్లలో ఉండేది, తల్లిదండ్రులు దూరంగా బతుకుతుండ్రి అంటే ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండకపోతుండే. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనకు ఫెసిలిటీ వచ్చిన తర్వాత వాళ్ళకి దగ్గరలో ఉంటున్నాం కాబట్టి ఉమ్మడి కుటుంబం లేక వాళ్ళు హ్యాపీ, వీళ్ళు హ్యాపీ ఉంటున్నారు కాబట్టి చాలా మంది ఆల్మోస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీరు రేషియో కూడా చాలా తగ్గిపోయింది. బయట కంట్రీలో పోవడం కానీ ఇండియాలో వర్క్ చేసుకోగలుగుతారు, తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నారు. సో బాగానే ఉందని అనుకుంటున్నాను. ఫ్యూచర్ లో ఆ ఏరియాలో ఆ లొకేషన్ యొక్క ప్రైసింగ్, అప్రిసియేషన్ వాల్యూ బంగారం లాగా ఉంటది అనిపించేది ముందే ప్రెడిక్ట్. బంగారం కొద్దిగా ఎక్కువ అండి, బంగారం కంటే ఎక్కువ 200% రేషియో ప్రకారం చూసుకుంటే. మీకు చిన్న ఎగ్జాంపుల్, శంకర్పల్లి నియర్ బై మా విలేజ్ 2000లో నేను ఉన్న ల్యాండ్ ప్రైస్ వచ్చేసి 5,000 per acre. నౌ 2 crores. గోల్డ్ వచ్చేసి 2000లో 4,900 ఫర్ తులా 10 grams. బట్ టుడే గోల్డ్ 1.5 lakhs. 2 crores ఎక్కడ 1.5 lakhs. ఏ రేషియోలో పెరిగింది అనేది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే డెఫినెట్గా గోల్డ్ మీద 200 times ల్యాండ్ బెటరు. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది బెస్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ మన జనాభా పెరుగుతూ ఉంది. హైదరాబాద్ ఈ లెవెల్లో అనుకున్నామండి, ఎవరు అనుకోలే కదా ఇట్లా ఈ లెవెల్లో గ్రోత్ అవుతుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారు. ఆల్మోస్ట్ 60-70 kilometers రేంజ్లో హైదరాబాద్ విపరీతంగా గ్రోత్ అవుతా ఉంది. దాంతోపాటు మనకు అవుటర్ రింగ్ రోడ్ అండ్ 3R విపరీతమైన ల్యాండ్ స్కోప్ ఉన్నది కాబట్టి నెక్స్ట్ 100% ఇండియాలోనే నెంబర్ 1 సిటీ హైదరాబాద్ కాబోతా ఉన్నది. డెఫినెట్గా హైదరాబాద్ అనేది ఒక రేంజ్లో మనం చూడబోతా ఉన్నాం. సిటీలో అందుబాటు ధరలో విల్లా అంటే అరుదైపోయింది. అది ఇప్పుడు విల్లా కొందామని ప్లాన్ చేసినా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఎప్పటికి చేతికొస్తుందో తెలియని పరిస్థితి. అదే బెస్ట్ ప్రైసింగ్లో అల్టిమేట్ ఫీచర్స్తో హ్యాండ్ ఓవర్ స్టేజ్లో విల్లా ప్రాజెక్ట్ అంటే సూపర్ అనకుండా ఉండలేం కదా. ప్రైమ్ లొకేషన్ రాజేంద్ర నగర్ వద్ద ORR ఎగ్జిట్ నెంబర్ 17-18లకు సమీపంలో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకుని రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది. ఇక్కడ ఉండే మొత్తం 121 హై అండ్ లగ్జరీ విలాస్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేకమైన సంగతులను, విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చిన సోషల్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.